నర్సరావుపేటలో అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గెలిచారు. ఓకే, ఊహించారా ఆయన గెలుపుని? ఆయన గెలుపునంటే మేము అనుకుంది ఏంటంటే 60% గోపిరెడ్డి గారికి వెళ్తారు అనుకున్నాం, 40% అరవింద్ బాబుకి వెళ్తారు అనుకున్నాం. బాగా విపరీతమైన టీడీపీ గాలి తోలితే ఏంది అరవింద్ బాబు వస్తారు అనుకున్నాం, లేదంటే 60% గోపిరెడ్డి గారు వస్తారు అనుకున్నాం. నెక్స్ట్ ఆయన గెలిచారు. ఓకే, ఆయన గెలుపు గల కారణాలు ఏంటి అంటే? ఆయన గెలుపు కారణాలు అంటే ముందు టీడీపీ గాలి తోలింది బాగా, ఇంకా గవర్నమెంట్ మీద వ్యతిరేకత, ల్యాండ్ టైటిల్ యాక్ట్ బాగా పనిచేసింది, మద్యపాన నిషేధం, 3 రాజధానులు, ఇవన్నీ ఏంటంటే కర్ణుడికి శాపాలు తగిలినాయి జగన్ గారికి. ముందు మెయిన్ మద్యపానం, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. లాస్ట్ వారం రోజులు ప్రచారం చేశారు చూసావా, అది రూపాయి పెట్టుబడి లేకుండా జనంలో బాణంలాగా వెళ్ళిపోయింది, దాన్ని నమ్మారు జనం. అభివృద్ధి చేయాల్సిన పనులు ఏమన్నా మీ నర్సరావుపేటలో? ఈ నర్సరావుపేట అభివృద్ధి అంటే రోడ్లు మెయిన్ ఫస్ట్ పాయింట్ రోడ్లు అండి. ట్రాఫిక్లో చచ్చిపోతున్నారు మొత్తం కూడా. ఆ రోడ్లు డెవలపింగ్ ఫస్ట్ పాయింట్ మేము కోరుకుందంటే రోడ్లు విస్తీర్ణం చేయాలి. ఆ రోడ్లతో ట్రాఫిక్ కానీ ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జనం అల్లాడిపోతారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదన్నా ఒక ఓవర్ బ్రిడ్జ్ చేయటం, రోడ్లు విస్తరణ చేయటం, అదొక్కటి ఫస్ట్ పాయింట్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి వాటర్, డ్రైనేజీ, అర్థమైందా, ఇవన్నీ చేస్తే బాగుంటుంది. వాటర్ ప్రాబ్లం మెయిన్ రోడ్లు అండి. ఎందుకంటే సిటీ 10 రెట్లు డెవలప్ అయింది, రోడ్లు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం నాటి రోడ్లు. అన్ని జిల్లాలు కూడా రోడ్లు బాగా విస్తరణ చేశారు, బాగా చేశారు. మా దరిద్రం ఏంటంటే నర్సరావుపేట ట్రాఫిక్లో చచ్చిపోతున్నాం. డాక్టర్ గారు ఈయన చదరవాడ కృష్ణమోహన్ న్యాయం చేస్తాడని ప్రజలకి, అరవింద్ బాబు గారు న్యాయం చేస్తారని ఆయన మీద నమ్మకంతో అవకాశం ఇవ్వాలని ప్రతిసారి 10 ఏళ్ళుగా చూస్తున్నారు కదా. ఆయా రోడ్లు కానీ మురుగుండలు కానీ ఇవన్నీ బాగా చేయాలని పేదలకి న్యాయం చేస్తాడని నమ్మకంతో ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇట్లానే మరి కొంతమందికి వైసీపీలో ఇలా పట్టాలు కొంత ఇచ్చి ఆపారు, వాటికి కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు నాకే పట్టా ఇచ్చారు, నాకు స్థలం చూపి లేదు, నా పరిస్థితి ఇట్లాంటో నా బోటోళ్ళకి న్యాయం చేయాలని మేము. సమస్యలు అంటే రోడ్లు కానీ, వాటర్ కానీ, మంచినీళ్ళు కానీ, ఏదైనా పనులు కానీ, ఇలాంటి కొంత కరెంటు కానీ పనిచేసుకునే వాళ్ళకి కరెంటు పోకుండా ఇలాంటివి చేయాలని అనుకుంటున్నాం. ఎవరు బాబాయ్ మీ ఎమ్మెల్యే? ఆ ఎమ్మెల్యేనా డాక్టర్ గారు పేరు బాబాయ్, ఎమ్మెల్యే గారి పేరు అరవింద్ బాబు. ఓకే, నర్సరావుపేట మీద అయితే నర్సరావుపేట. అరవింద్ బాబు గారు గెలుపు గల కారణాలంటే ఏం చెప్తారు ఇక్కడ నర్సరావుపేటలో? బాబు గెలుపు గల కారణాలు అంటే మంచోడని వేశారు. అది అంటే గోపిరెడ్డి గారిని కాదని ఎందుకు గెలిపించారంటే? ఎందుకు గెలిపించారంటే గోపిరెడ్డి గారికి అంతా పక్క జనం ఎక్కువైపోయారు గొడవగా. అందుకని నేను ఏదో బీసీ క్యాండిడేట్ అని ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు. అది ఎప్పుడు రెడ్లు సోదరు లేక వస్తుంది, మన బీసీలు రాలేదు ఇంతవరకు, అందుకని ఒకసారి చూద్దామని బీసీలకు కూడా అవకాశం ఇచ్చారు. నర్సరావుపేటలో చేయాల్సిన పనులు ఏమన్నాయి బాబు? కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేయాల్సిన పనులు ఎందుకు లేవు, చాలా ఉండే. మనకు అనుసంధానం ఒకటి చేయాలా, కాలువ రెగ్యులేటర్ దగ్గరికి. అదే ఎంపీ గారు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు మొన్న జవరాయల్ గారు. ఆయన బాగా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, చాలా యాంటీ వచ్చింది, బాగా కష్టపడ్డాడు కనుక గెలిచాడు అనుకున్నాను. మధ్యలో కొంచెం యాంటీ వచ్చింది, బాగా యాంటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జనాలు కొంచెం మార్పు రావడం కానీ దీనివల్ల కానీ వచ్చేసింది, గెలిచాడు అనుకున్నాము. ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేగా అరవింద్ బాబు గారు గెలిచారు, ఊహించారా ఆయన గెలుపుని? మేమా ఒక 2000లతో బయట పడవచ్చు అన్న ఊహలో ఉన్నాం. కానీ అనుకోకుండా ఫుల్ మెజార్టీతో మరేం నేను 32,000 మెజార్టీ పోయి 20,000 మెజార్టీ వచ్చిందంటే బాగా ప్రతి ఒక్కరు కూడా సానుభూతి పెరిగింది. ఈయన కూడా ఒకసారి చూద్దాము. చాలా ఖర్చు పెట్టున్నాడు, సానుభూతి ఒకటిగా ఇతను చేసిన దాంట్లో కూడా కొన్ని తేడాలు ఉండేలే. కొద్దిగా సౌకర్యాల మీద కొద్దిగా ఎక్కువగా లంచాలు కొట్టడం గోపిరెడ్డి గారా. దానివల్ల కూడా కొంత దెబ్బ కొట్టిందిలే. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచేది అరవింద్ బాబు గారు, ఊహించారా ఆయన గెలుపుని? ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు. అది కరెక్టే, అంటే గెలుస్తారని ముందే అనుకున్నారు, ఎన్నికల ముందే అంటున్నారు. ఈ వరకు అంటే ప్రజాయికాన్ని ఓట్లు వేసేదాన్ని బట్టి ఉంటుంది. మన గెలుపు గల కారణాలంటే ఏం చెప్తారు? అరవింద్ బాబు గురించి ఆయనే కదా ఎమ్మెల్యే, ఆయన గెలుపు గల కారణాలంటే పనులు చేస్తానని నమ్మకంగా జనం అనుకుంటే ఆయన నమ్మి ఓట్లు వేస్తారు.
దాన్ని బట్టి ఆయన పనులు చేయాలి. అంటే గోపిరెడ్డి గారిని కాదని అరవింద్ బాబు గారిని ఎందుకు గెలిపించారు ఇక్కడ ప్రజలు అంటే మీ వరకు? ఎందుకు గెలిపించారు ప్రజల ఉద్దేశం, అది మనం ఎలా చెప్పగలం. అవునులే, కరెక్ట్, ప్రజల ఉద్దేశమే. మరి ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా నర్సరావుపేటలో? కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు తెలిసిన పనులే, చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయంటే నర్సరావుపేటలో పనుల గురించి మనకు పెద్దగా ఐడియా లేదు. అంటే కొంతమంది ఏదో డ్రింకింగ్ వాటర్ అంటున్నారు, కొంతమంది డ్రైనేజ్ అంటున్నారు, అలాగా మీకు తెలిసి ఇక్కడ సమస్యలు ఉన్నాయా అంటే నీకు తెలిసిన సమస్యలే అన్న? అంటే కొంతమంది స్థలాలు పొలాలు లేవు కదా, ఓకే. మళ్ళీ ఇప్పుడు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తారని ఇట్లాంటివి. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? రోజంటే పనులు చేసేదాన్ని బట్టి పనులు చేయాలి. ఈసారి ఎమ్మెల్యే గెలిచిన నర్సరావుపేటలో అరవింద్ బాబు చదవాలి. ఊహించారా ఆయన గెలుపుని? ఊహించాం. ఆయన గెలవడానికి గల కారణాలంటే ఏం చెప్తారు? కారణాలంటే కొన్ని ఉండేలే, 4-5 పెద్ద వాళ్ళు వాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి తేడా పడింది. అంటే గతంలో వరుసగా 2 సార్లు గెలిచారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఈసారి ఎందుకు ఓడిపోయారంటే ఆయన? అంటే దానికి మనం ఏం చెప్పలేము. దానికి మీ వరకు మీరు తెలిసిన కారణాలు గతంలో ఉన్నాయి, సెట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయారు ఇక్కడ అంటే, లేదు ఇప్పుడు ఎమ్మెల్యేకి గెలవడానికి కారణాలు అంటే? నేను పోయినసారి సానుభూతి మీద వేసారని కొందరు అనుకుంటున్నారు. మరి అంతకుముందు కూడా గెలిచారుగా గోపిరెడ్డి గారు కాదు, ఆయన చదలవాడ గారు. నర్సరావుపేటలో అభివృద్ధి చేయాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా, పనులు ఏమైనా ఉన్నాయా? మరి నర్సరావుపేటలో అయితే అభివృద్ధి చేయాల్సినవి ఉన్నాయి. అటు కాలనీలో వాటర్ ట్యాంకులు అలాంటివి ఉండాలి. ఇటు రోడ్లు సరిగా లేవు, అవన్నీ చాలా ఉంది పని చేయాల్సింది. కొత్త ప్రభుత్వం కొన్ని హామీల మీద సంతకాలు చేశారు బాబు, అవన్నీ చేసినప్పుడు మనం చూసినప్పుడు నమ్మకం లేదా అన్న మీకు పూర్తి చేస్తారంటే? అంటే చెప్పలేము, నాకు తెలిసి ఏదో లింక్ పెడతా ఉంటాడు. ఇచ్చినా ఇప్పుడు 100 మందికి ఇచ్చాడు జగన్, ఈయన ఇచ్చేది 20 మంది 30 మందికి. అది కూడా వాళ్ళ ఉన్నారు కదా లీడర్స్, వాళ్ళు చెప్పింది. పోయినసారి జరిగింది ఏంటంటే ప్రజలకి వద్దకి పాలన, ఇప్పుడు జరిగేది ఏంటంటే లీడర్ వద్దకి పాలన. చేయాల్సిన పనులు ఏమున్నాయంటే బాబు నర్సరావుపేటలో ప్రధానంగా అభివృద్ధి పనులు, చేయాల్సిన పనులు ఇక్కడ మీ నర్సరావుపేట చేస్తుంటే ఏదో ఒకటి పని వస్తానే ఉంటుంది, చేయకపోతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటే? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? కొంతమంది ఏమో డ్రింకింగ్, తాగే నీరు సరిగ్గా లేదంటున్నారు, డ్రైనేజీలు అంటారు, అట్లా మీకు తెలిసినవి. నాకు అసలు ఏం తెలియదు, తాగోడు కాదు, అసలు పడిచున్నాడు కాదు. మంచినీరు బాబాయ్, మంచినీరు నేను చెప్పేది. మంచినీళ్ళకి కోడలు ఎప్పుడో చేసిండు నర్సరావుపేట కరువేరాదు నీళ్ళ గురించి మాత్రం. కోడలు చేసిన రాగిపాడు అవతల నగరకల కొండల కాడ చెరువుకి కొన్ని 2-3 తరాలు జరిగిపోద్ది, ఆ చెరువే జరిపోద్ది. ఆ గురించి నీళ్ళ గురించి ఇబ్బంది ఏమో రాదు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఈసారి? అరవింద్ బాబు గారు. ఆయన గెలుపు కారణాలంటే మార్పు జనంలో మార్పు కావాలి. అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలిచారు, ఊహించారు ఆయన గెలుపుని? ఫస్ట్గానే ఊహించాం. ఎందుకంటే గత ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉన్నది. ఎందుకంటే మనం లారీ వాళ్ళ సంగతి చెప్తున్నాం. నర్సరావుపేట పట్టపగలు ఈ చివరి నుంచి ఆ చివరికి లారీ పోదు, నో ఎంట్రీ పెట్టి మా యొక్క లారీ డ్రైవర్ సోదరులు, ఓనర్లు, క్లీనర్లకు చాలా ఇబ్బంది గురి చేశారు. ఎందుకంటే అందరూ బతకాలి, మనకు ఏ పార్టీ కూడా అన్ని పార్టీలు కావాలి. మన ఒక తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, బీజేపీ కాదు, అన్ని పార్టీలు ఉన్నాయి. మనది ప్రజాస్వామ్య దేశం. ఎందుకంటే మా సమస్యలు కొద్దిగా ఎవరైనా కానివ్వండి కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది. గెలుపు కారణాలంటే ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి, జనంలో కూడా మార్పు. నేను ఒక్కడిని వేసింది కాదు, ప్రతి ఒక్కరి దగ్గర మార్పు ఉంది. ఏమంటే జనంలో మార్పు ఇంకంతే, నాకు తెలియదు పెద్దగా. అంతలా ఎందుకు జనంలో మార్పు వచ్చింది అనుకుంటున్నాను? ఎందుకంటే సరి చేయలేదు కాబట్టి. ఇక్కడ ఎమ్మెల్యే చేయలా, ఏం చేయలా, ఏం పనులు చేశాడని. మేము అన్ని ప్రజలకు ఇవ్వాల్సిన ఇచ్చేసామని చెప్పేది గతంలో వైసీపీ ప్రభుత్వం. ఆయన ఇచ్చాడు, ఏం చేయలా. గోపిరెడ్డి గారు చేయలేదా? ఓకే. అది ఇక్కడ అరవింద్ బాబు గారు గెలవడానికి కారణాలంటే నర్సరావుపేటలో సానుభూతి, ప్రజల్లో మార్పు. చాలా మంది చెప్పారు సానుభూతి అన్న పదం. ఎందుకు ఆయన సానుభూతి అంటే గతంలో ఓడిపోయాడు కాబట్టి 10 సంవత్సరాల నుంచి పార్టీని లాక్కొచ్చాడు, చేశాడు కాబట్టి. మరి ఇక్కడ చేయాల్సిన పనులు ఏమున్నాయి మీ నర్సరావుపేటలో? ఇంక పనులు అంటే ఆయన చేసే ఆయన ఇష్టం, ఆయన కూడా చేయకపోతే మావులే అంతే అంటారా? లోకల్ గా అరవింద్ బాబు గారు విజయం సాధించారు. కారణాలు ఏంది? నెంబర్ 1 దాంట్లో సమస్య లేదు, కష్టపడేవాడు, కష్టం చేశాడు, వాస్తవంగా ఎవరు అన్యాయం చేయాల, న్యాయంగా ఉన్నాడు, అందుకనే వచ్చాడు. అరవింద్ బాబు గారు గెలిచారు,
ఊహించారా ఆయన గెలుపుని? ఎన్నికల ముందు ఊహించారా ఆయన గెలుపుని అంటున్నా? నేను పట్టుకుంటా పర్లేదన్నా. అరవింద్ బాబు గారు చాలా మంచివాడు, మంచి వ్యక్తి. మేము అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం గెలుపుతాడు అనుకున్నాం, గెలిచాడు. ఆయన గెలుపు కారణాలంటే ఏం చెప్తారు? మంచి తిరిగాడు, జనంలో తిరిగాడు, కష్టపడ్డాడు. ఓకే, కష్టపడ్డాడు, కష్టం ఫలితం దక్కింది. గోపిరెడ్డి గారిని కాకుండా నర్సరావుపేట ప్రజలు ఎందుకు నమ్మారు అంటే అరవింద్ బాబు గారిని? 2 సార్లు ఓడిపోయాడు కదా, ఈసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు ప్రజలు. అందరూ కలుపుకొని గెలిపించారు. సరే, మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ప్రధానంగా నర్సరావుపేటలో చేయాల్సిన పనులు ఏమున్నాయంటే? అభివృద్ధి పనులు చేస్తాడుగా. ఏమున్నాయి అంటున్నా, నాకు తెలియదు కాబట్టి ఇక్కడ పనులు ఏమున్నాయి అంటున్నా. గత ప్రభుత్వంలో అంతకుముందు కోడెల శివప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో మొత్తం తీర్చిదిద్దాడు నర్సరావుపేట, కోటెకొండని. ఏంటి ఇప్పుడు వచ్చిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఏం చేయలే. అందువల్ల ప్రజలు ఓడించారు. చేయాల్సిన పనులు ఏమున్నాయి అన్న అంటే? చేయాల్సిన పనులు ఉంటే చేస్తాడు. అది మంచినీళ్ళ కొరత ఒకటి, అది తీరుస్తాడు. అన్నది మరి అన్నా క్యాంటీన్ ఒకటి తెరిపిస్తాడు. అవన్నీ ఇబ్బంది ఏం లేదు. ప్రజలు మాత్రం సత్యశామనంగా బతుకుతారు. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే అండి గొట్టుపాటి బుజ్జి అండి. రవికుమార్ అద్దెంకేనండి. ఓకే, మరి ఆయన గెలిస్తేనే ఉన్నారు. ఏ పార్టీ అయినా? గొట్టుపాటి బుజ్జి విద్యాశాఖ మంత్రి. అది కరెంటు దానికి సంబంధించిన ఆయన. దానికి సంబంధించిన ఆయన. అది ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే అరవింద్ బాబు. మీరు లాగలే. ఆయన గెలుపు కారణాలంటే ఏం చెప్తారు? ఎక్కడ అభివృద్ధి లేక. ఇక్కడ పేటలోనే నర్సరావుపేటలో అభివృద్ధి లేదు కదన్నా. అక్కడ ప్రజెంట్ అయితే నర్సరావుపేటలో అభివృద్ధి లేదు కదా. ఓకే, అభివృద్ధి ఏముంది ప్రజెంట్? అభివృద్ధి ఒక కారణం. అభివృద్ధి లేదు కదా మరి. కొంతమంది సింపతి అంటున్నారు కదా ఆయన గతంలో ఓడిపోయారు అన్న. సింపతినే కాదు, ఎక్కడైనా మార్పు కోరుకుంది. ఇప్పుడు జగన్ వస్తే చేస్తారని అందరూ కోరుకున్నారు, చూడడానికి కోరుకున్నారు, కానీ కుదరలేదు కదా. అరవింద్ బాబు గారు గెలుపు గల కారణాలంటే మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు. ఇక్కడ అభివృద్ధి అంతా చేసింది డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారే. ఆయన పుణ్యమా అంటూ నర్సరావుపేట పట్టణ ప్రజలు మొత్తం చుట్టుపక్కల ఉన్న కాలనీలు కానీ దగ్గరలో ఉన్న పల్లెలు కానీ అన్నిటికీ మంచినీటి సౌకర్యాలు, రోడ్లు కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో కానీ ఏదైనా కానీ అభివృద్ధి చేశారు అంటే ఒక డాక్టర్ పల్నాటి పులి కోడెల ఒక్కళ్ళే. ఆయన ఒక్కతని వల్లే ఇక్కడ ఇది సాధ్యపడింది. కారణాలంటే ఆయన చేసిన పనుల మీదే వీళ్ళు రంగులేసుకొని మేం చేశామని చెప్పేసి వాళ్ళ స్తూపాలు పగలగొట్టి వీళ్ళ స్తూపాలు పెట్టుకొని ఇంకా అదే వాళ్ళు చేసిన అభివృద్ధి. వైసీపీ అంటారా? టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అరవింద్ బాబు మరి ఆయన అసమర్థత పనులే ఆ ప్రభుత్వంలో ఆ అసమర్థ పనులే ఓడిపోవటానికి కారణం. అరవింద్ బాబు గెలుపుకి పునాది. మరి ఇక్కడ ప్రధానంగా చేయాల్సిన పనులు ఏమన్నాయి? ఇక్కడ చాలా ఉన్నాయి. మున్సిపాలిటీలో మురికి కాలువలు తీయటం కూడా వాళ్ళు సరిగ్గా పాటించలేదు. ఒక దోమల మందు కొట్టడం కూడా వాళ్ళ వల్ల కాలేదు. మంచి పరికరాల వస్తువులు మొత్తం మూలనేశారు. అంబులెన్స్ల మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకొని తిప్పుకున్నారు. ట్యాంకర్లతో సహా, మంచినీటి సరఫరా ట్యాంకర్లతో సహా అన్నీ వాళ్ళ రంగులు, వాళ్ళ ఫోటోలు అవి తప్పనిచ్చి అభివృద్ధి అంటూ ఏమీ చేయలేదు. ఇక్కడ మన లోకల్గా చూస్తే ఇక్కడ ఎమ్మెల్యేకి గెలవడానికి కారణాలు ఏంటండి అరవింద్ బాబు గారు? లోకల్గా అది రాష్ట్రం మొత్తం ఏం జరిగిందో అదే జరిగింది ఇక్కడ. దాని గురించి అయితే మనం లేదు, వాళ్ళు కూడా అనుకోలేదు. ఒకవేళ వస్తారు అనుకుంటే ఒక 4,000 నుంచి 5,000తో బయటపడతాం అనుకున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు, పెద్ద అగ్రనాయకులు చెప్పిన మాటలు అయితే అయ్యి, కానీ అది తిరగబడి 18,000 దాకా 19,000 దాకా వెళ్ళినట్టుగా ఉంది సుమారుగా. అది వచ్చింది. అయితే రాష్ట్రం మొత్తం ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. మేమా ఊహించాం. ఎన్నికల ముందే ఆ ఊపు కనబడతా ఉందిగా. గెలుపు కారణాలంటే గవర్నమెంట్ మారాలని కోరుకున్నారు, మారింది. కొంచెం మంచి వ్యక్తి, జనాల్లో మంచి టాక్ ఉంది.
కొంచెం గవర్నమెంట్ మారితే మంచి పనులు జరుగుతాయని అందరూ కోరుకున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారిని కాదని మరి ఈయన ఎందుకు ప్రజలు నమ్మారండి అరవింద్ బాబు గారిని? కొన్ని చిన్న చిన్న ఎలిగేషన్స్ అవి ఉంటాయి కదా, వాటి వల్ల ఆయనకేమండి. మీరు మాట్లాడండి, అందరికీ తీసుకుంటా. అదే చెప్పండి, ప్రజలు ఎందుకు నమ్మారు అంటే అరవింద్ బాబు గారు? అంటే అభివృద్ధి పరంగా డౌన్లో ఉందనిపించి మారింది. ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులు ఏమున్నాయంటే నర్సరావుపేటలో? చాలా ఉన్నాయండి, చెప్తూ ఉండే రోడ్లని కొన్ని పనులని. డెవలప్మెంట్ ఎక్కడా లేదు, అంతా ఎక్కడదక్కడే ఉంది తప్పితే కొత్తగా ఏం కనపడలేదు. మన నర్సరావుపేటలో అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారు అంటే మాకు తెలిసి ఆయన సామాజికంగా జనాలు తిరుగుతున్నాడు గత 10 ఏళ్ళ నుంచి. కానీ అతని వల్ల ఎటువంటి ఎలాంటివి లేదు. ఇతను ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సామాన్యుని వదిలేసి క్యాడర్కి వదిలేసి క్యాడర్లు సామాన్యుని పట్టించుకోవాలి, ఓటర్ని పట్టించుకోవాలి. వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళ తింటం జరిగిపోయింది. అందుకని ఓడిపోవడానికి కారణం కూడా అది. శానిటేషన్ మెయిన్ ఉంది, రోడ్లు ఉన్నాయి, తర్వాత వచ్చి జాబ్ పరంగా చాలా చేయాల్సినవి ఉన్నాయి. అది నర్సరావుపేట కచ్చిపూర్తి పనులు ఏం జరగలేంతవరకు లేదు. ఎందుకంటే అంటే ఇంతకొంత 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాం బస్ స్టాండ్ దగ్గర. నిన్న పొద్దున్నే మరి వేసారు సార్ ఒక్కరోవన్న. అది ఈ ఎంతకాలంలో లేదు, 10 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి 4 రోజులు పడిపోయింది. అలాంటి పనులు జరుగుతాయి. ఏంటంటే గవర్నమెంట్కి కావాల్సింది అభివృద్ధి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన అరవింద్ బాబు గారు. మరి ఊహించారా ఆయన గెలుపుని? ఆయన గెలుస్తారని ఊహించారా బాబాయ్ అంటున్నా? గెలుస్తారని ఊహించలే. ఆయన గెలుపు కారణాలంటే ఏం చెప్తారు? దేవుడు ఎందుకు బాబాయ్? ఏదో కారణాలు అంటే ప్రజలు ఓట్లు వచ్చారు వేయలేదు, అదంతా దేవుడు. ఇక్కడ చేయాల్సిన పనులే ఉన్నాయి ప్రధానంగా మీ నర్సరావుపేటలో. నర్సరావుపేటలో ఏం పనులు ఉన్నాయి అన్ని చేసే ఉంటారు, వాళ్ళు కూడా చేసి ఉంటారు. అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో మనం కూడా ఆయన చేశాడు బాగా. ఇప్పుడున్న వైసీపీ డాక్టర్ గారు పట్టించుకోకపోవడం వల్ల అంతే తప్ప, లేదంటే అదే వచ్చేది. గోపిరెడ్డి గారు ఆయన సరిగ్గా పట్టించుకోలేదు, అంతే తేడా. అంటే ఇదివరకు గోపిరెడ్డి గారు అంటే కరెంటు పోగానే ముందు టీడీపీ కంటే ముందు వైసీపీ తరఫున ఓడిపోయినా కూడా ఏనే ముందు ధర్నాలు చేసి ఇవన్నీ చేసేవాడు. పదవిలోకి వచ్చాక అవన్నీ మర్చిపోయారు, ఇంకా అవన్నీ వదిలేశారు, జనాల సంగతి వదిలేశారు. ఇదివరకు నైట్ క్యాండిల్స్ ధర్నా అని చెప్పి అలా ధర్నాలు చేసేవాళ్ళు. ఇది చూసి ఆయన్ని 2 సార్లు 3 సార్లు గెలిపించారు. ఈసారి అవన్నీ ప్రభుత్వం వచ్చాక అవి పట్టించుకోలేదు. అందుకు ఇక్కడ ప్రధానంగా చేయాల్సిన పనులే ఉన్నాయన్న. ఇప్పుడు వైసీపీ వచ్చింది కాదంటలా, అన్న క్యాంటీన్ పేరు మార్పిచ్చావు, రాజన్న క్యాంటీన్ అని పెట్టించావు. అదే నువ్వు ఊళ్ళో ఎవరికైనా పెట్టించుంటే ఎక్కడ వరకైనా నువ్వు వచ్చేవాడు, గోపిరెడ్డి వచ్చేవాడు. ఈడ రాగానే ఏం జరిగిందంటే అవి అన్న క్యాంటీన్లు అన్నీ మానిపించేసి పగలగొట్టేసి చేశారు. సరే, అది అయిపోయింది. ఇక్కడ ప్రధానంగా చెబుతుంది ఏంది, ఇప్పుడు ఇక్కడ 2 అన్న క్యాంటీన్లు అన్నా ఏనన్నా చేసుంటే, అవును ఆయన అంటున్నారు, ఈయన చేసుంటే గోపిరెడ్డి గారు అన్నా ఇక్కడ వైసీపీ వచ్చేది. అన్న క్యాంటీన్లు అన్ని రీఓపెన్ చేయాలిగా. రోడ్లు ఇప్పుడే మొదలు పెట్టారు, ఇప్పుడు ప్రజెంట్ మొదలు పెట్టారు కాబట్టి తెలుస్తుంది. ఈ నెల ఆగితే కానీ అసలు ఆయన గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. సార్, ఇక్కడ ఎమ్మెల్యేగా అరవింద్ బాబు గారు గెలిచారు. అవును, ఊహించారా ఆయన గెలుపుని? ఆయన గెలుపుని ముందే ఊహించారా అంటున్నా? ముందే ఊహించాము. ఎలక్షన్ కోడ్ జరిగినప్పుడు మేము ఆలోచించాం ఆయన ఎమ్మెల్యే. ఎందుకు బాబా ఆయన గెలవడానికి కారణాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేయలేము. గోపిరెడ్డి గారా? తీసుకుంటామని కానీ ఇచ్చే అలవాటు లేదు. ఓకే, ఒక రోడ్డు కానీ ఒక ఆఫీసులు కానీ ఒక డెవలప్ కానీ ఏం చేయలే నర్సరావుపేటలో. అది అతి తక్కువ కాలంలో ఎమ్మెల్యేగా సంపాదించుకుంది ఆయనే. కొన్ని కోట్లు. మరేమన్నా ఇక్కడ చేయాల్సిన పనులు ఏమన్నాయి నర్సరావుపేటలో? చేయాలంటే చాలా ఉన్నాయి, అవన్నీ మనకు తెలియదు. ప్రధానంగా 1-2 ప్రజలకు ఉపయోగపడేవి.
మీకు తెలిసినవే, మీరు లోకల్ కాబట్టి. ఇప్పుడు 50 సంవత్సరాలు వృద్ధా పింఛన్ ఇస్తా ఉన్నారు. వృద్ధా పింఛన్ 50 సంవత్సరాల వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అది ఒకటి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు లోకల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రూట్లు కానీ, మన ట్యాక్స్లు కానీ, మన ఆఫీసులు కానీ, ఏదైతే చాలా ఉన్నాయి చేయాల్సిన పెండింగ్ పడ్డాయి. అది అవన్నీ చేస్తారని మాకు నమ్మకం ఉంది. అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గెలిచారు, ఊహించారా ఆయన గెలుపుని? ఎవరు ఊహించలే. ఎందుకని మరి ఊహించకుండా ఎందుకు అలా జరిగింది అంటే? అది ప్రజలు నమ్మారు, ఆయన్ని గెలిపించారు. అంటే ఆయన గెలుపు గల కారణాలు ఏంటి అంటే? ఆయన చేసిన పోరాటం, ఆయన చేసిన ప్రజలకు చేసిన మంచి, ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారనే భరోసా. అందువల్ల అంటే నర్సరావుపేట గతం నుంచి 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ సీట్, ఇది 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కిందే ఉంది. ఈసారి అయితే గత 2 సార్లు గోపిరెడ్డి గారే గెలిచారు. అవును. మరి ఈసారి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడానికి కారణాలంటే ఏం చెప్తారు? ఈ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమం 100% నెరవేర్చకపోవటం వల్ల ఏంది అసంతృప్తి ప్రజల్లో. అదొకటి. ఈ ప్రభుత్వం మీద నమ్మకం కుదిరి ఇచ్చిన పథకాలు అమలు చేస్తారన్న నమ్మకంతో గెలిపించారు. విజయం సాధించారు. ఆయన గెలుపు కారణాలంటే ఏం చెప్తారు? ఆయన గెలుపు కారణాలు ఫస్ట్ జగను అపరిపక్వత విధానాలు. అతనికి అసలు రాజకీయం తెలియదు. ఆ యొక్క ప్రాబ్లం ఎమ్మెల్యేల మీద కూడా పడ్డది. అసలుకే అధికార పార్టీకి ఎప్పుడు పల్లెటూళ్ళలో కానీ టౌన్లో కానీ గ్రూపులు ఉంటాయి, కొంత నష్టం జరుగుతుంటుంది. దాన్ని ఎమ్మెల్యే గారు ప్రభుత్వం యొక్క గొప్పతనాలకి, వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలకి అవన్నీ మర్చిపోయి జనం ఓట్లేస్తారు. ఇప్పుడు అట్లా కాకుండా రివర్సు, అసలు ఈ ప్రభుత్వం పనులకే, ఈ ప్రభుత్వం చేసే పనులకు వ్యతిరేకంగా ఓటేశారు. అదే సార్, ఇక్కడ ప్రధానంగా నర్సరావుపేటలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఏమన్నాయి అంటే? ఏం అభివృద్ధి సక్రంగా జరగల, ఏమి అభివృద్ధి లేదు. మున్సిపాలిటీలో రోడ్లు పోతుంటే ఆ రోడ్లలో ఎక్కడ గుంతలు మెరకలే కానీ ఒక ఇది లేదు. మున్సిపాలిటీ పనులు అయితే బాగా దుబ్బారు కానీ అభివృద్ధి చేసింది ఏమీ లేదు. అవన్నీ పూర్తి చేయాలంటారు. అవన్నీ పూర్తి చేయాలా, చేయకపోతే ఇళ్ళు పోతారు, చేయకపోతే ఇళ్ళు కూడా పోతారు. ఇళ్ళు ప్రజల ముందు, ప్రజాస్వామ్యం ముందు ఎవడైనా ఒకటే. ఇక్కడ నర్సరావుపేటలో చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? లేకుండా అట్లా ఉంటాయి. ఒక్క పని చెప్పాలి, పలానా పని ప్రజలకు ఉపయోగపడేది. జగన్ కాలనీ ఉంది. కాలనీలో కొంతమంది ఇల్లు కట్టుకొని అక్కడే కాపురాలు ఉంటున్నారు. వాళ్ళు సరే దారి లేదు, సరిగా రోడ్లు లేవు, కాలువలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఏమైనా చంద్రబాబు గారు ఏదైనా మేలు చేస్తే చెప్పుకుంటారుగా. అంతే. మరి ఇక్కడ గోపిరెడ్డి గారు కాదని అరవింద్ బాబు గారిని ఎందుకు గెలిపించారు ప్రజలంటే? ఎవరి ఉద్దేశం వాళ్ళది. మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అంటే ఇప్పుడు అరవింద్ బాబు గారు. ఇక్కడ నర్సరావుపేట ఆయన గెలుపు గల కారణాలు అంటే? కష్టపడారు. అది కొంచెం ఏమైనా గట్టిగా మాట్లాడతారు. ఆయన కష్టపడ్డాడు, అందులో బీసీ కదా. గోపిరెడ్డి గారిని కాదని ఆయన గెలిపించడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ ప్రజలు? అది మనకి ప్రజలకే తెలియాలి. మనకి మీరు ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు కదా, ఏమనుకుంటున్నారా అని? ఎందుకు ఆయన గెలిపించారంటే మీ వరకు మీరు? సరే ఏమన్నా చేస్తాడేమో. ఓకే. మరి ఇక్కడ మీ నర్సరావుపేటలో అభివృద్ధి చేయాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయా? కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి. అభివృద్ధి చాలా ఉందిలే కానీ మరి అంటే కొంతమంది డ్రింకింగ్ వాటర్ అని చెప్తున్నారు, తాగే నీరు ఏదో చేయాలి, సమస్య ఉందని. అలాగే మీకు తెలిసిన సమస్యలు ఏమైనా? రోడ్లు కానీ మంచి రోడ్లు ఇటువంటి బాగుంది. ఓకే సార్, నర్సరావుపేటలో ఎమ్మెల్యేకి గెలిచిన అభ్యర్థి పేరేంటి? అరవింద్ బాబు. అరవింద్ బాబు గారి గెలుపు గల కారణాలు అంటే? ఆయన అభివృద్ధి, కష్టపడ్డాడు పైకి వచ్చి. అంటే గోపిరెడ్డి గారిని కాదని ఆయన ఎందుకు గెలిపించారు ఇక్కడ ప్రజలండి ఈసారి? గోపిరెడ్డి మీద వ్యతిరేకం ఎక్కువ ఉంది. జనాల డబ్బులు దోచుకోవడం తప్ప ఇక్కడ అభివృద్ధి లేదు, ఏం లేదు. ఈయన కష్టపడి పైకి వచ్చినాడు. ఒక డాక్టర్, ఆయన ఇద్దరు డాక్టరే. ఈయన అరవింద్ బాబే మంచోడు. ఆయన ఏ కష్టం అంటే ఎవరైనా చనిపోతే ప్రతి ఇంటికి వచ్చి 5,000 ఇచ్చాడు. ప్రతి ఇంటికి 5,000 ఇచ్చాడు. అందుకే ఆయనకి అభివృద్ధి వెళ్ళిపోయాడు. అభివృద్ధి చాలా ఉంది. ఇదిగో నిన్న దాకా రోడ్డు వేయలే, ఇప్పుడు రోడ్డు వేసారు. అదిగో
మాకు కనిపిస్తుంది కొత్తగానే ఉంది. కొత్తగా రోడ్డు అది మరి అదే రోడ్డు చూడు వచ్చి వారం రోజులు అది ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి, చేస్తారు, అభివృద్ధి చేస్తారు. ఇప్పుడే కదా జాయిన్ అయింది, చేస్తారు అభివృద్ధి. సో ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేగా అరవింద్ బాబు గారు విజయం సాధించారు. ఎలా చూస్తారండి? ఎలా చూస్తారంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదండి, చాలా అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాము. బాగుంటుంది. అంటే ఆయన గెలుపు గల కారణాలు అంటే ఏం చెప్తారు? గెలుపు కారణాలంటే ఏం చెప్తాము, అంటే గోపిరెడ్డి గారిని కాదని అరవింద్ బాబు గారిని ఇక్కడ ప్రజలు నరసరావుపేట ప్రజలు గెలిపించడానికి కారణాలు ఏముంటాయి మీకు తెలిసినవే? నాకు తెలిసిన ఏముందండి, ఇంకా టోటల్గా ప్రజలందరికీ తెలిసిన విషయాలు అవన్నీ. అంటే నేను లోకల్ ఇక్కడ కాదు కదా, ఇది ఏమనుకుంటున్నారా అని? ప్రజలు అంటే ప్రజల యొక్క ఉద్దేశాలు కానీ ఏమైనా కానీ మార్పులు అనేది సహజం. కొన్ని కారణాల వల్ల అనుకోని విషయాల వల్ల గోపిరెడ్డి గారిని ప్రజలు ఎంచుకోవడం జరిగింది. అరవింద్ బాబు గారిని అరవింద్ బాబు గారు కారణం అసలు అరవింద్ బాబు గారిని ఎందుకు గెలిపించారు ఇక్కడ ప్రజలు అంటే? అభివృద్ధి మళ్ళీ ఫ్రెష్గా చూడాలని యువతరం కొత్తగా ఉంది, అందుకని అరవింద్ బాబు ఒకసారి చూద్దామని. ఇక్కడ నరసరావుపేటలో అభివృద్ధి చేయాల్సిన పనులు ఏమున్నాయంటే? ఉండాల్సిన ఏమైనా రోడ్లు ఉన్నాయి, అభివృద్ధి కావాలంటే ప్రజలకి చాలా వరకు న్యాయం చేయాలి, అన్ని విధాలుగా కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాం.